చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ పల్నాడు జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అచ్చంపేట సిఐ పి శ్రీనివాసులు మరియు సిబ్బంది. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దుర్గామాతను వేడుకుంటూ ఉన్నతాధికారులకు, తోటి అధికారులకు, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. పెదకూరపాడు ఎక్సైజ్ ప్రొహిబిషన్ సిఐ వి శ్రీనివాసులు మరియు సిబ్బంది. అవరోధాలు అధిగమించే శక్తి, ధర్మాన్ని అనుసరించే ధైర్యం, చెడును నిర్మూలించే సామర్థ్యాన్ని ప్రజలందరికీ, ఉన్నతాధికారులకు, తోటి అధికారులకు ఆ అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు. క్రోసూరు ఎక్సైజ్ ప్రొహిబిషన్ సిఐ పి తులసి మరియు సిబ్బంది. తిరుమల శ్రీవారిని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వర్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఎంపీ మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. టీటీడీ అధికారులకు ఆమె అభినందనలు తెలియజేశారు. ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। ओम नमो वेंकटेशाय। వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం సామాజిక మాధ్యమాల్లో రాజమండ్రి అనపత్తి మేడం రామకృష్ణారెడ్డి గారు. అవును, ఎక్కడ గొల్లమా ఉన్నాడు మేడం. మా ఎంపీ గారు మీరే కదా మేడం. తప్పకుండా వెంకట చౌదరి గారు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఈ వివరణ మీకు పంపిస్తాను. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ముగిశాయి, మనందరికీ తెలుసు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదేవిధంగా బోర్డు మెంబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారో ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణతోటి భక్తులు ఆ భగవంతుడి దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడి చల్లని చూపులు, ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మన అందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి భక్తితో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మనం చూస్తున్నాం, మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడు కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుడిని ప్రార్థిస్తాను.